దేశంలో వలస కూలీలు అందరికీ తెలుసుకోవాలి. మరి ఎక్కడైతే ఏ సీజన్కు ఏ పని ఉంటుందో సుమారుగా ఇప్పుడు పొగాకు పని, బ్యార్నీల పని, ఆ తర్వాత వరి కోతలు కోయటం, వరి నాట్లు వేయటం, ఇటుకరాయి బట్టీలు కోయటం, ఇలాగా ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క సమయంలో ఆ పని ఉంటుంది. ఈ పని సమయంలో వాస్తవంగా ఏంటంటే మా మాలలకి ఏ కుల వృత్తి ఉండదు, వెనక ముందు ఏ ఆస్తులు పాస్తులు ఉండవు. కేవలం కూలి పని మీద ఆధారపడి మరి జీవనం సాగిస్తుంటారు. ఇలాంటి సమయంలో వలస కూలీలుగా సీజన్ వచ్చినప్పుడు ఆ సీజన్ సమయంలో మోటా ముల్లి సర్దుకొని కావిడితోటి మీరు చూడొచ్చు. మరి పిల్లలను, పసిబిడ్డలను, ముసలివారిని అందరిని తీసుకొని వెళ్ళి ఆ సమయంలో ఆ సీజన్లో ఆ పని చేసుకొని మళ్ళా వచ్చి యథావిధిగా మళ్ళీ ఇంకో సీజన్కి వెళ్తూ మరి జీవనం సాగిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఒకటే గమనించాలా, రెక్కల కష్టంతో, చెమటతోటి, రక్తంతో పని చేసుకొని కేవలం ఈ పని మీద మాత్రమే ఆధారపడి బతుకుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఇప్పుడు ప్రస్తుతము పొగాకు కూలీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ పొగాకు కూలీల సంగతి మీరందరూ గమనించుకోవాలా. పొగాకు అనేది ఇది ఎండనక, వాననక, రాత్రనక, పగలనక, పామనక, పురుగనక, మరి కనీసం అన్నం తినడానికి కూడా సమయం దొరకదు. ఇలాంటి సమయంలో పసిబిడ్డలను వదిలేసి మరి పొలాల్లోకి వెళ్ళి ఆకు కొట్టకొచ్చి మళ్ళా దాన్ని అల్లి బ్యార్నీళ్ళు వేసి ఆ తర్వాత మన బ్యార్నీల్లో మళ్ళా మంట పెట్టి కాలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క రోజు సెలవు దొరికినటువంటి సమయంలో ఇక్కడ మా వలస కూలీలైనటువంటి మాలలో సేద తీర్చుకోవడానికి వీరుకున్నటువంటి మంచాలు కానీ లేకపోతే ఏవో వాటి మీద కూర్చొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలో కొంతమంది అగ్రకులాలకు చెందినటువంటి వారు నిన్న వీడియో చూడొచ్చు. ఇక్కడ మమ్మల్ని చూసి మంచాల మీద కూర్చున్నారు, మమ్మల్ని చూసి కుర్చీల మీద కూర్చున్నారు, మమ్మల్ని చూసి లేవలేదు అనే నెపంతో ఈ అగ్రకులాలకు చెందినటువంటి వారు కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ పని శుభ్రంగా అయిపోయిన తర్వాత మరి కొంత డబ్బులను వీరికి ఎగ్గొట్టి మేము ఇవ్వం ఎవరికో చెప్పుకుంటాం. ఆ తర్వాత పని చేస్తున్నటువంటి మధ్యలో వీరికి తినటానికి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, ఇలాగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు ఈ పొగాకు కూలీలను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఈ పొగాకు పని చేసేటటువంటి కూలీలు కేవలం 100కు 90 మంది మా మాలలే ఉన్నారు. కాబట్టి నిన్నగాక మొన్న ఈ అద్దంకి వలస కూలీలు కందుకూరులో జరిగిన విషయం అయితేనేమి, ఇప్పుడు మళ్ళా పార్లమెంటుకు చెందినటువంటి వారు నెల్లూరు పొగాకు బ్యార్నీలకు చెందినటువంటి అన్ని వీడియోల్లో చూడొచ్చు. ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, మరి దాడులు జరిగినా, కులం పేరుతో దూషించినా, దుర్భాషలాడినా మరి వీరందరికీ మాల మహానాడు తరపున తోడుగా ఉండి న్యాయ పోరాటం చేసి వీరిని చట్ట ప్రకారం తగు విధమైన చర్యలు తీసుకొని వీరి మీద తీసుకునే విధంగా మీకు న్యాయ పోరాటం చేసి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తానని మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.